నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ప్రస్తుతం సురేఖ వాణి వర్సెస్ షర్మిల అన్నట్టు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. జనరల్గా రీల్స్ చేస్తూనే ఉంటారు కదా. సో షర్మిల గారికి సంబంధించిన తను మాట్లాడే మాటలకు సంబంధించి చాలామంది రీల్స్ చేశారు. బట్ సురేఖ వాణి గారు చేసేసరికి ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఏమంటారు, చేయకూడదా తను? చేయకూడదా తను అంటే యాక్చువల్గా ఆమెను ఇంకెవరన్నా చేస్తే భరిస్తుందా? లేదు కదా, భరించాలి. తప్పే ఉంది అందులో. ఈమె ఇంకొకరిని చేస్తుంది. సరే, యాక్చువల్గా విషయం జరిగింది ఏంటంటే షర్మిల గారిని చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. లైక్ మన మంచు లక్ష్మి గారిని చేసినట్లుగా. ఒకవేళ ఈవిడ మంచు లక్ష్మి చేయమని చేస్తుందా? చేయదుగా. అండ్ ఇంకోసారి సినిమాలు వస్తాయి, మోహన్ బాబు గారు కొంచెం సీరియస్ అయ్యి విష్ణు కొంచెం సీరియస్ అయితే మా సభ్యత్వం అక్కడ దాకా వెళ్ళదు వ్యవహారం. సరే, ఏదేమైనా ఈమె ఏం చేసింది, స్టూడెంట్స్ అంటే అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళు యువత కాబట్టి. అంటే యాక్చువల్గా షర్మిల గారు కొంచెం ఫుల్ లెంత్గా మాట్లాడితే దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది. వీళ్ళు అక్కడికే కట్ చేసేసరికి అది ఏదో అయిపోతుంది. లాస్ట్ టైం మనకి 80 కోట్ల వ్యవహారం కూడా తమ్మారెడ్డి భరద్వాజ్, అది ఫుల్ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ అక్కడి నుంచి అక్కడికే కట్ చేశారు. దానికి ఇట్లా వెళ్ళి 80 కోట్లు అంటే నేను చిన్న సినిమాలో 8 తీసి వాళ్ళ మొహాన కొడతాను, అది ఇది అటాచ్ చేసి. కానీ అది వేరు. మొత్తం ఫుల్ వీడియో వింటే ఆయన ఇంకేదో అర్థం చేసేలా చెప్పాడు. ఆయన కూర్చున్నది పిల్లలకి ఏదో క్లాసులు తీసుకోవడానికి సినిమాల గురించి. సరే, ఏదేమైనా ఇక్కడ ఈవిడ ఇంతకుముందు కూడా పాదయాత్ర అంటే ఏంటంటే పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు. కొంచెం ఫన్నీగా మాట్లాడతారు. ఫన్నీ అని కాదు, ఆవిడ వెర్షన్ కంటిన్యూషన్ విను. పాదాల మీద నడిచే యాత్రనే పాదయాత్ర అంటారు, బైక్ మీద నడిచేదాన్ని పాదయాత్ర అనరు. నువ్వు బైక్ మీద వెళ్ళి పాదయాత్ర అనే పేరు పెట్టుకొని బైక్ మీద ఎలా వెళ్తున్నావు అని చెప్పి రేవంత్ తిట్టేది. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది కదా. అదే బైక్ మీద వెళ్తూ ఆయన పాదయాత్ర, రేవంత్ రెడ్డి పాదయాత్ర, ఆయన బైక్ మీద ఇట్లా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, బాబు ఇట్లా బండ్ల మీద, సైకిళ్ళ మీద, బస్సుల మీద, రైళ్ళ మీద, విమానాల మీద ఇట్లా ఎగురుకుంటూ పారాషూట్ పైన వస్తే దాన్ని పాదయాత్ర అనరు, పాదాల మీద నడిచి చూస్తేనే దాన్ని పాదయాత్ర అంటారు, నువ్వు దీనికి ఆ పేరు ఎలా పెట్టావు అని అడిగింది. అదంతా కట్ చేసి పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పేస్తే ఇప్పుడు ఇది కామెడీ అవ్వాలా? ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే ఒకటి రెండు ఈమెని ఇంకొక వెర్షన్లో కూడా ఏమన్నారంటే, నువ్వు అక్కడ దానివి కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటే దానికి ఆమె ఆన్సర్ ఇస్తూ, ఆడది అంటే ఆడది ఈడది కాదు, ఎక్కడైనా ఆడది ఆడది అన్నట్టుగా ఒకలాగా మాట్లాడింది. అంటే చెప్పడానికి నవ్వే వస్తుంది, మరి ఏం చేద్దాం. యాక్చువల్గా కానీ ఆవిడ వెర్షన్ అది కాదు కదా. సో అర్థమవుతుంది ఏంటి అని అంటే తను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది కరెక్టే, బట్ దాన్ని బయటకి చెప్పడం వల్ల ఆమె ఫెయిల్ అవుతున్నారని అనుకోవచ్చు. లేదు, తనేం ఫెయిల్ అవ్వట్లా. కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇప్పుడు కట్ చేసే కామెడీ అట్లా కూడా కాదు. ఇప్పుడు కట్ చేసే ఛాన్స్ కూడా ఎందుకు? ఇప్పుడు పాదాల మీద నడిచేదాన్ని పాదయాత్ర అంటారు, నువ్వు సైకిళ్ళ మీద, కారుల మీద, మీరు అన్నట్టు పారాషూట్ల మీద కాకుండా నువ్వు నడిచి వెళ్ళు, నడుచుకుంటూ వెళ్ళు, అది పాదయాత్ర అవుతుంది. అంటే ఆ నడక అనే మాట పెడితే నీకు అది క్లారిటీ వస్తుంది. పాదాల యాత్ర అంటే పాదం అనేసరికి అది కొంచెం ఇట్లా ఫన్నీ థింక్ అవుతుంది. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. అంటే వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఎక్కువ సోషలైజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఏవైనా చిన్న చిన్న వివాదాలు ఏమొచ్చినా సరే ఇలా వైరల్ అవ్వడం పెద్ద ఆశ్చర్యమేం లేదు. ప్రతిదాన్ని పడతారు కూడా నబ్బా. ఇట్ హ్యాపెన్స్. సో అసలు విషయానికి వస్తే అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సురేఖ వాణి గురించి మాట్లాడుకున్నాం. ఈమెకి ఎందుకు, ఆమెను గిల్లితే నీకేం వచ్చింది? బేసిక్గా ఏమొచ్చింది చెప్పు. ఇప్పుడు నిన్ను నీ కూతుర్ని ఎవరైనా ఏమనంటే ఊరుకుంటావా నువ్వు? ఊరికే రీల్స్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాలో ఎక్కువ పాపులర్ అయితే వాళ్ళకి కొంచెం చిల్లర వస్తాయి. అండ్ నెక్స్ట్ దానికి కామెంట్లు ఎక్కువ వచ్చినా, షేర్లు ఎక్కువ పడ్డా, లైక్లు ఎక్కువ పడ్డా ఓ మైలేజ్ ఉంటుంది. యాడ్స్ ఇచ్చేవాడు దాన్ని చూసుకొని టార్గెట్ చేసి దానికి దానికి అన్నట్టుగా ఇచ్చుకుంటాడు. వాళ్ళకి కొంచెం దాని నుంచి ఓ పావులో 10 పైసలు వస్తాయి. సరే, అనారాని అర్ధనారాని నీకు చేసే తీరులో చెయ్యి. నువ్వు డ్యాన్స్లో వేస్తున్నావు, పర్లేదు, బాగానే ఉంది. నీ కూతురుతో డ్యాన్స్లో వేస్తున్నావు, పర్లేదు, బాగానే ఉంది. ఇంకేవేవో చేస్తున్నావు, బాగుంది. పోనీ ఏమన్నా సినిమా డైలాగులు చెప్పి చెయ్యి, పర్లేదు, బాగానే ఉంది. ఇట్లా ఒకరిని పోక్ చేయడం ఎందుకు? ఇప్పుడు అసలు బేసిక్ సెన్స్లో
నిజంగా షర్మిల గారు అలాగే అంటే అంతటితోనే ఆపేస్తే అది నిజంగా ట్రోల్ అయినా నువ్వు చేసిన పద్ధతిగానే ఉంటుంది. ఆల్రెడీ అది ఒక కట్ వెర్షన్, ఎడిటెడ్ వెర్షన్. ఆ ఎడిటెడ్ వెర్షన్లో ఆమెని పోక్ చేస్తున్నారు. ఆ ఎడిటెడ్ వెర్షన్ని కూడా నువ్వు అది నిజమా కాదా అని తెలియకుండా నువ్వు దాన్ని మళ్ళీ చేసేసరికి ఇప్పుడు నువ్వు ఆమెను ఏదో అన్నట్టు అవ్వట్లా, ఆ రకంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైనా కొద్ద గొప్ప వాళ్ళ కొంచెం ఆమె సీరియస్ అయ్యి నీ పైన ఏమన్నా నిన్ను పట్టించుకునేది దాఖలాలు లేవులే, కానీ కాకపోతే ఏంటంటే నువ్వు చేసే కామెడీ ఇప్పుడు నిన్ను ఒక 1,00,000 మందో ఎంతమందో ఫాలో అవుతారు. వీళ్ళందరూ కూడా షర్మిలను చూసి హి అని నవ్వుతారు కదా, అంటే ఒక కామెడీ పీస్ అయిపోయింది తను. సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే సోషల్ ఫిగర్స్ అన్నప్పుడు కొంచెం ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుండేదని చెప్పేసి నా ఫీలింగ్, అంతమించి ఇంకేలేదు. కాకపోతే ఈవిడ పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, బస్ అంటే బస్సులో వెళ్ళే యాత్ర, స్కూటర్ అంటే స్కూటర్ మీద చేసే యాత్ర, ఇట్లాంటివి ఆవిడ ఏంటంటే ఏదో చెప్తుంది, అట్లీస్ట్ మాట్లాడుతుంది కదా ఏదో ఒకటి. ఇప్పుడు అంత పెద్ద రేవంత్ రెడ్డిని ఏది ఇప్పుడు సురేఖ వాణిని రేవంత్ రెడ్డిని అనమను డైరెక్ట్గా, ఆమెకు అంత ధైర్యం లేదు, ఈమెకుంది ధైర్యం, ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థి కాబట్టి. సో ఈమె ధైర్యాన్ని నువ్వు మెచ్చుకోకుండా ఆమె అన్న పదాలని నువ్వు వక్రీకరించి ఆమెను ఏదో. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందిగా, ఆ షర్మిల గారు ఏదైతే ఉందో అది రీల్స్కి వచ్చేసరికి చాలా మంది చేశారు, బట్ సురేఖ వాణి గారు చేసేసరికి ఇష్యూ అయింది. రకరకాలుగా చాలా మంది చేశారంటే నార్మల్ పబ్లిక్ని ఎవరు పట్టించుకోరు, నవ్వుతారు, ఊరుకుంటారు, ఎవడో భలే చేశాడే అంటారు. కానీ ఎప్పుడైతే ఈ మన పబ్లిక్లో ప్లాట్ఫామ్లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటివి చేస్తేనే కొంచెం ఇది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ మంచు ఉంది, ఆమె మొన్న చెమ్కీ లాంగిలేసి సాంగ్ని డ్యాన్స్ చేసి పెట్టింది, అవునా? నీ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? నిన్ను ఎవ్వరేమనరు, పలానా సినిమాకి నువ్వు ఒక ప్రమోషన్ చేసావు, నీకు తెలుసో తెలియకు, మంచి పనే చేసావుగా. ఇప్పుడు ఇక్కడ ఈమె షర్మిల ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. అంటే నువ్వు పెట్టే రీల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకొకరికి అది ఉపయోగపడాలి నీ వల్ల, ఎందుకంటే నీకు ఉపయోగపడుతున్నాయి కదా వాళ్ళ మీద మాట్లాడినప్పుడు. ఏ రకంగా నీకు యాడ్స్ వస్తున్నాయి, నీకు ఒక అర్ధనో అకౌంట్లో పడుతుంది, అండ్ ఎవరన్నా కూడా కొంతమంది నీకు పర్సనల్గా యాడ్ ఇస్తారు, ఏమండి మాకు ఇట్లా చేసి పెట్టండి, మీకు ఇంత ఇస్తాము, చూసి ఏదో ఒకటి చెయ్యండి, మా జ్యువెలరీ వేసుకొని పండ్లిగులు ఇచ్చండి, మా చీర కట్టుకొని పండ్లిగులు ఇచ్చండి, మీ పిల్లకి కూడా ఆ బట్టలను తీసేసి మా చీరలు కట్టించి ప్రమోషన్ చేయండి. ఈ రకంగా ఎవరో ఒకరు అంటే సో అండ్ సో ఏబీసీ సిల్క్స్ మావి మీకు ₹1 ఇస్తాము అన్నట్లుగా వస్తారు కదా. అది అప్పుడు అంటే నువ్వేదో చేసినప్పుడు నీకు ఉపయోగం ఉన్నప్పుడు నువ్వు చేసేది కూడా ఇతరులకు ఉపయోగపడేలా ఉంటే అప్పుడు నువ్వు చేసిన దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ మంచు మీద ఎన్ని ట్రోల్స్ ఉన్నా ఆవిడ చేసేది ఎవరో ఒకరికి ఉపయోగపడుతూనే ఉంటుంది తెలుసా, అంటే సంథింగ్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడుతుంది, కానీ అట్లా ఊరికే ఉండదు, ఏదో సరదాగా. అండ్ ఈమె చేసింది ఏంటంటే ఆమెను తిట్టడం పక్కన పెడితే అందరూ ఈమెను ట్రోల్ చేస్తున్నారు, నీకు అవసరమా, ఎందుకు వచ్చిన గొడవ, ఇట్లాంటివి అనమాట. అండ్ షర్మిల అంటే వైఎస్ ఫ్యాన్స్ కూడా తిడతారు కదా ఆమెని బేసిక్గా, ఎందుకంటే వాళ్ళ ఇంటి మనిషి, రాజకీయంగా ఎలా ఉన్నప్పటికీ వైఎస్ ఫ్యామిలీకి ఆయన ఎంతో ఈమె అంతే. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈమె చేసిన దానికి నెటిజన్స్ కొంచెం ఫైర్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.